సాయిరం అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమాలన్నీ మనందరం శ్రీ శివసాయి సేవాపీఠం యూట్యూబ్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ వారం కూడా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ ఈరోజు పితృదేవతల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన అన్నదాన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. ఈ గురువారం ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే వెజిటబుల్ బిర్యానీ మన అడుసుమిల్లి ధనలక్ష్మి గారు స్పాన్సర్ చేశారు. చాలా బాగా కుదిరింది. అందరూ కూడా చాలా సంతృప్తిగా తిన్నారు. ఎవరైనా కూడా ఇలా ప్రత్యేకంగా ఏదైనా చేయించి పెట్టవచ్చు. అలా పెడదాం అనుకునేవారు పీఠం వారిని కాంటాక్ట్ చేయండి. ఇంకా మనం విషయంలోకి వద్దాం. సనాతన ధర్మం ప్రకారం ప్రతి మనిషి జన్మతః 3 రకాల ప్రధాన రుణాలతో పుడతాడు. అవి దేవరుణం, ఋషి రుణం మరియు పితృరుణం. వీటిలో పితృరుణం అత్యంత కీలకమైనది. అసలు పితృరుణం అంటే ఏంటి? మన ఉనికికి కారకులైన తల్లిదండ్రులు, వారికంటే ముందున్న వంశ పరంపర పట్ల మనం కలిగి ఉండే బాధ్యతనే పితృరుణం అంటారు. అమావాస్య తిథి నాడు పితృదేవతల నిరీక్షణ మరియు వారు పునర్జన్మ పొందిన మనం ఇచ్చే తర్పణాలు వారికి ఎలా చేరతాయి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాణాల ప్రకారం పితృలోకానికి అధిపతి యమధర్మరాజు. చంద్రుని ఊర్ధ్వభాగంలో ఉండే ఈ లోకంలో పితృదేవతలు వాయు రూపంలో నివసిస్తారు. పితృదేవతలు తమ వంశీయుల నుండి ఆశించేది కేవలం కొద్దిపాటి జలము మరియు తెలలు మాత్రమే. అమావాస్య రోజున వారు తమ సంతానం వాకిలి వద్దకు వచ్చి నిలబడతారని వరాహ పురాణం స్పష్టం చేస్తోంది. సూర్యాస్తమయం వరకు వారు వేచి చూసి తర్పణం లభించకపోతే నిరాశతో తిరిగి వెళ్ళిపోతూ ఆ వంశీయుల శక్తిహీనతకు విచారిస్తారు. ఒకవేళ మన పితృదేవతలు పునర్జన్మ పొందితే తర్పణాలు ఎలా అందుతాయి? దీనికి కూడా మార్కండేయ పురాణం మరియు మత్స్య పురాణం అద్భుతమైన వివరణనిచ్చాయి. పితృదేవతలు ఏ రూపంలో ఏ లోకంలో ఉన్నప్పటికీ మనం ఇచ్చే తర్పణాలు వారికి ఆయా రూపాలకు అనుగుణమైన ఆహారంగా అందుతాయి. మనం చెప్పే పేరు, గోత్రం మరియు మనం పఠించే మంత్రం అనేవి ఆ తర్పణాన్ని సరైన చిరునామాకు చేరవేసే వాహకాలుగా పనిచేస్తాయి. శ్రీమద్ భాగవతం మరియు శ్రీకూర్మ పురాణం ప్రకారం ఒకవేళ పితృదేవతలు దేవతలుగా జన్మిస్తే మనం ఇచ్చే తర్పణం వారికి అమృతంగాను, వారు గంధర్వులుగా ఉంటే భోగ్య వస్తువుల రూపంలోనూ, పశువులుగా జన్మిస్తే గడ్డి రూపంలోనూ, మనుషులుగా జన్మిస్తే అన్నం రూపంలోనూ, రాక్షస యోనిలో ఉంటే మాంసం రూపంలోనూ అందుతుంది. వారు ఏ రూపంలో ఉన్నా తృప్తి చెందటం వల్ల కలిగే శుభ ఫలితం మాత్రం తిరిగి వారి వంశీయులకే చేరుతుంది. మనం చదివే మంత్రం, ఇచ్చే నామగోత్రాలు ఆ తర్పణాన్ని మన పితృదేవతలు ఏ జన్మలో ఏ రూపంలో ఉన్నా వారి వద్దకు చేరవేస్తాయి. వారు తృప్తి చెందడం వల్ల కలిగే పుణ్యశక్తి వారి ఆశీస్సుల రూపంలో తిరిగి మనకు, మన సంతానానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. నమ్మకంతో భక్తితో ఇచ్చేది ఏదైనా అది వారిని చేరుతుంది. తర్పణ ఫలం వల్ల పితృదేవతలు తృప్తి చెందితే వారు ఇచ్చే ఆశీస్సులు వంశాన్ని రక్షిస్తాయి. దీనిపై యాజ్ఞవల్క్య స్మృతి ఇలా చెబుతోంది: శ్రద్ధతో తర్పణం విడిచే వారికి ఆయుష్, సత్సంతానం, ధనం, విద్య, స్వర్గ సుఖాలు మరియు మోక్షం లభిస్తాయి. నువ్వులు లేకుండా చేసే తర్పణం పితృదేవతలకు చేరదు. నల్ల నువ్వులు పితృకార్యాలకు అత్యంత శ్రేష్టమైనవి. రాక్షస శక్తులను దరిచేరనివ్వకుండా పితృదేవతలకు ఆహారాన్ని సురక్షితంగా అందజేస్తాయి. మన వంశవృక్షంలోని 3 తరాల పితృదేవతలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రక్రియ సాగుతుంది. శాస్త్రం ప్రకారం తర్పణాన్ని ప్రధానంగా 3 వర్గాలుగా విభజించి ఇస్తారు. ముందుగా పితృవర్గం అంటే తండ్రి వైపు వారు ఉన్న పితృదేవతలకు తర్పణాన్ని ఇవ్వాలి. ఒకవేళ తండ్రి జీవించి ఉంటే తాత నుండి క్రమం మొదలవుతుంది. వీరితో పాటు వారి భార్యలకు కూడా క్రమ పద్ధతిలో ఇవ్వాలి. ఇంకా రెండవ వర్గం మాతృవర్గం అంటే తల్లి వైపు వారికి ఇవ్వాలన్నమాట. తల్లి తరపు వంశీయులకు ఇచ్చే తర్పణం చాలా ముఖ్యమైనది. తల్లికి తండ్రి, ముత్తాత, తాతకు తాత, ఇలా వీరి భార్యలకు కూడా తర్పణాలు సమర్పించాలి. పితృకార్యాలు ఎప్పుడూ కూడా దక్షిణముఖంగా ఉండి చెయ్యాలి. అమావాస్య రోజున తర్పణానికి ఉత్తమ సమయం కుతుపకాలం, అంటే మధ్యాహ్నం 11:30 నుండి 12:30 మధ్య సమయం అన్నమాట. ఇది అత్యంత శ్రేష్టం. పితృకార్యాలకు ఎప్పుడు నల్ల నువ్వులనే వాడాలి.
జంధ్యం ఉన్నవారు తర్పణం ఇచ్చే సమయంలో కుడి భుజం మీదుగా ఎడం వైపుకు వేసుకోవాలి. చేతి వేళ్లకు దర్భతో చేసిన దర్భాగ్రం ద్వారా వదిలే నీరు పితృదేవతలకు అమృతధారగా అందుతుంది. పితృరుణం తీర్చుకోకపోతే, పితృరుణాన్ని విస్మరిస్తే అది పితృదోషంగా మారుతుంది. గరుడ పురాణం ప్రకారం పితృదేవతలు తృప్తి చెందకపోతే ఆ కుటుంబంలో వివాహాలు ఆలస్యమవుతాయి, సంతాన సమస్యలు కలుగుతాయి. ఒకవేళ సంతానం కలిగినా సత్సంతానం మాత్రం కలగదు. ఇంట్లో ఎప్పుడూ కలహాలు ఉంటాయి. ఎప్పుడు ఎంత సంపాదించినా ధనం నిలవకపోవటం, కారణం లేని అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంది. పితృదేవతలు తృప్తి చెందితే వారి ఆశీస్సులు 1000 మంది దేవతల ఆశీస్సులతో సమానమని శాస్త్రం చెబుతుంది. తర్పణం వదిలే వీలు లేని వారికి కూడా పితృదేవతలను తృప్తిపరచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే, పేదవారికి అన్నదానం చేయటం లేదా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వటం. మనం ఇచ్చే ఈ అన్నం పితృదేవతలకు తృప్తిని కలిగిస్తుంది. ఆవుకు పచ్చగడ్డి, అరటిపళ్ళు లేదా నానబెట్టిన బియ్యాన్ని తినిపించటం. ఒక పాత్రలో నల్ల నువ్వులను ఉంచి పితృదేవతలను స్మరిస్తూ పాత్రతో సహా దానం చేయవచ్చు. మహాలయ అమావాస్య లేదా సాధారణ అమావాస్య సాయంత్రం వేళ ఆకాశం వైపు లేదా దక్షిణ దిశ వైపు చూపిస్తూ దీపాన్ని వెలిగించటం వల్ల పితృదేవతలకు దారి కనిపిస్తుందని పద్మపురాణం చెబుతోంది. అమావాస్య నాడు ఈ తర్పణ ప్రక్రియ ద్వారా మీ పితృదేవతల ఆశీస్సులు మీ వంశంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. వచ్చేవారం మరొక అన్నదాన కార్యక్రమ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరాం.